నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాజా మొహిద్దీన్, ఎండి జనరల్ మెడిసిన్. మనం ఈరోజు ఊబకాయ చికిత్సలో మెడికల్ విప్లవం గురించి తెలుసుకుందాం. ఇందులో మనం GLP-1 GIP రిసెప్టర్ ఎగోనిస్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ కింద చెప్పబోయే ఇంజెక్షన్స్ డయాబెటీస్కి కూడా ఉపయోగపడుతుంది, ప్లస్ వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడతాయి. మెయిన్గా ఎవరికైతే బాడీ మాస్ ఇండెక్స్ BMI గ్రేటర్ దెన్ 30 అంటే 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేదా 27 కన్నా ఎక్కువ ఉండి కోమార్బిటీస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి వాళ్ళకి ఈ ఇంజెక్షన్స్ బాగా ఉపయోగపడతాయి. ఇందులో మొదటి ఇంజెక్షన్ సెమాగ్లూటైడ్. ఇది గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ రిసెప్టర్ ఎగోనిస్ట్. ఇది వారానికి ఒకసారి ఇవ్వాల్సిన ఇంజెక్షన్. ఆల్మోస్ట్ సుమారు 20 వారాల వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఇందులో బరువు మనిషి 15%, అంటే ఇప్పుడు 100 కేజీలు ఉంటే అందులో 15 కేజీల వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది? ఇది మన బాడీలో ఫుడ్ని గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అవ్వకుండా చేస్తుంది. అంటే ఎక్కువసేపు కడుపులోనే ఫుడ్ ఉండేటట్టు ఒకటి చేస్తుంది. రెండోది తక్కువ తిన్నా మనకి సంతృప్తి కలిగేటట్టు చేస్తుంది. అయితే ఇంజెక్షన్కి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. కామన్గా చూసినవి విరోచనాలు, వాంతులు, గాల్ బ్లాడర్లో స్టోన్స్, రేర్గా ప్యాంక్రియాటైటిస్. ఈ సెమాగ్లూటైడ్ మీద చాలా ట్రయల్స్ కూడా జరిగినాయి. దీంట్లో మెయిన్గా సెలెక్ట్ ట్రయల్ అనేది ఇంపార్టెంట్. ఇందులో తెలిసింది ఏంటంటే ఈ సెమాగ్లూటైడ్ వాడడం వల్ల గుండెకి సంబంధించిన జబ్బులు 20% వరకు తగ్గినాయి. రెండో ఇంజెక్షన్ టిర్జెపటైడ్. ఇది డ్యూయల్ GIP GLP రిసెప్టర్ ఎగోనిస్ట్. ఇది మన బాడీలో కొవ్వు కరిగే ప్రక్రియ పెరుగుతుంది, ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. దీని డోసేజ్ కూడా వారానికి ఒకసారి ఇచ్చే ఇంజెక్షన్. ఇది ఆల్మోస్ట్ 72 వారాల వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చి మార్కెట్లో ఉన్న అత్యంత ప్రభావమైన ఇంజెక్షన్ ఈ టిర్జెపటైడ్. దీని దుష్ప్రభావాలు కూడా సెమాగ్లూటైడ్ లాగే వాంతులు, వికారం, విరోచనాలు కొన్ని మందిలో రావచ్చు. రేర్గా ప్యాంక్రియాటైటిస్ ఇవి ఉండొచ్చు. అయితే ఇంజెక్షన్ ఉపయోగాలు చెప్పాలంటే ఆల్మోస్ట్ 22% వరకు బరువు తగ్గుతుంది. అంటే మీరు 100 కేజీలు ఉంటే ఆల్మోస్ట్ 22 కేజీలు ఒక 70 వారాల్లో తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ని కూడా తగ్గిస్తుంది. అలాగే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని కూడా తగ్గిస్తుంది. అలాగే మీ షుగర్ లెవెల్స్ అంటే HbA1 లెవెల్స్ కూడా బాగా తగ్గిస్తుంది. మూడో రకం ఒక ఓరల్ ట్యాబ్లెట్, ఓరల్ సెమాగ్లూటైడ్ 50 mg. ఇది రోజు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్. రోజు పడగడుపునే వేసుకోవాలి. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇంజెక్షన్ ఏం చేసుకోకర్లేదు, ట్యాబ్లెట్ వేసుకోవడమే. అదే సైడ్ ఎఫెక్ట్స్ సేమ్ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ లాగే గ్యాస్ట్రోఇంటెస్టినల్ సింప్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో కూడా బరువు 15% వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఆఖరిది 4వ ఇంజెక్షన్ రెటాట్రోడైన్. ఇది ట్రిపుల్ ఎగోనిస్ట్. ఈ ఇంజెక్షన్ ద్వారా ఆల్మోస్ట్ 25% వెయిట్ లాస్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. అయితే నేను మొదటగానే చెప్పినట్టు ఈ ఇంజెక్షన్స్ అయినా ట్యాబ్లెట్స్ అయినా డాక్టర్ పర్యవేక్షణలోనే మీరు తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళ బాడీ డిఫరెంట్, ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ డిఫరెంట్. మీకు ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.